ఈ రోజు మా ఎడపల్లి మండల కేంద్రంలోని ఐకేపీ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. మరి ఇక్కడ ఎడపల్లి ఐకేపీ వాళ్ళు సమర్థవంతంగా గత కొన్ని సంవత్సరాలుగా ఈ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని నిర్వహిస్తా ఉన్నారు. రైతులందరూ కూడా ఇక్కడ చాలా చక్కగా సహకరిస్తూ మరి వాళ్లకు కోఆపరేట్ చేస్తా ఉన్నారు. మరి ఏదైతే ఇప్పటికే ఎడపల్లిలో దాదాపుగా వరి కోతలు అనేవి పూర్తిగా వచ్చినాయి. మరి రైతులందరూ కూడా చాలా పెద్ద మొత్తంలో ఇక్కడ వడ్లనేవి చుట్టుపక్కల కనబడతా ఉన్నాయి. మరి ఏదైతే మీరు అధికారులకు సంబంధించిన పత్రాలు, ఆధార్ కార్డు గాని, పాస్బుక్ గాని, మరి సంబంధిత అగ్రికల్చర్ ఆఫీసర్స్ రోజు ఇక్కడ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇచ్చేసి ఒక సమన్వయంతో ఇక్కడ వరి ధాన్యాన్ని మన ఐకేపీ కేంద్రంలో విక్రయించాలని, మరి అదే విధంగా మీ అందరి సహకారంతో ఐకేపీలో ఈరోజు సమర్థవంతంగా నిర్వహిస్తూ లాభాల బాటలో ప్రయాణిస్తా ఉంది. కాబట్టి ఏదైతే రైతులు ఇబ్బందులకు గురి కాకుండా మనం ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాల్లోనే వరి ధాన్యాన్ని విక్రయించి అధిక లాభాలు పొందాలని ఇతరత్ర గన్ని బ్యాగ్స్ గానీ, ట్రాన్స్పోర్ట్ విషయంలో అన్ని విధాలుగా మేము ప్రజాప్రతినిధులు గారు, ఎమ్మెల్యే గారు గానీ, మేము గానీ ఇక్కడ ఐకేపీ సెంటర్స్ ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏవైతే నడుస్తున్నాయో వాటిలో సమర్థవంతంంగా గతంలో నుండి చేస్తా ఉన్నారు. ఈ సంవత్సరం కూడా ఈ రోజే మరి అలాట్మెంట్ ఆల్రెడీ శాంక్షన్ అయి ఉన్నది కాబట్టి తొందరగానే కొనుగోలు కూడా ఈరోజు ప్రారంభిస్తారు. మిగతా అన్ని సౌవిధ్యాలు సహకరిస్తామని చెప్పి ఎడపల్లి మండల కేంద్రంలో స్థానికంగా ఉన్నటువంటి ఐకేపీ ఇందిరాకాంతి ప్రథమ్ వారి యొక్క సహాయ సౌజన్యంతో స్థానికంగా ఉన్నటువంటి మహిళా సంఘాల సారథ్యంలో ఈరోజు వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభించుకోవడం జరిగింది. నాతో పాటు సహచర ఎంపీటీసీలు, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు సాక్షిగా ఈరోజు రైతుల సమక్షంలో ప్రారంభం చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా మన ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ముఖ్యమంత్రి గౌరవ కేసీఆర్ గారి యొక్క ఆదేశానుసారము జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా మా స్థానిక ఎమ్మెల్యే మొహమ్మద్ షకీల్ గారి యొక్క ఆలోచన సహకారంతో ఈరోజు కొనుగోలు ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా మనకు ఎడపల్లి మండలంలో, ఎడపల్లి గ్రామంలో చాలా మట్టుకు జిల్లాలో రెండవ దఫాగా వరి పంట వేయడము, ఆ పంట చాలా మట్టుకు ఎడపల్లిలో బావులు కానీ, బోర్ మోటార్లు కానీ, చెరువులు కానీ, కాలువల ద్వారా వరి విపరీతంగా పండించడం జరిగింది. దానికి తగిన విధంగా కొనుగోలు కేంద్రం ద్వారా రైతుల యొక్క కళ్ళల్లో ఆనందాన్ని చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పండించిన ధాన్యాన్ని ఆరబెట్టి నేరుగా కొనుగోలు కేంద్రానికి సెంటర్కి తరలిస్తూ తమకు మద్దతు ధర ఏదైతే మొదటి రకం కానీ 2060 రూపాయలు, సాధారణ రకంకు 2040 రూపాయల గిట్టుబాటు ధరతోటి ప్రతి గింజ కొనాలన్న ఒక సదుద్దేశంతో ప్రభుత్వ ఆదేశానుసారం ఈరోజు కాటాలు కొనుగోలు చేయడం జరుగుతుంది. దీన్ని రైతులు తమకు అనుకూలంగా మలుచుకోవాలా. దళారులకు తాము పండించిన ధాన్యాన్ని అమ్మకుండా సరైనటువంటి గిట్టుబాటు ధరతోటి అమ్మిన వెంటనే ఏక మొత్తంలో బ్యాంకుల ద్వారా వారం రోజుల్లో వారి ఖాతాల్లోకి డబ్బులు వచ్చే విధానంలో ఈ యొక్క కొనుగోలు ద్వారా రైతులకు లబ్ధి చేకూరుతుంది. కాబట్టి దీన్ని తమకు అనుకూలంగా మలుచుకోవాలని, దళాలకు అమ్మకూడదని, ఇక్కడ ఏదైతే రైతులకు గోనె సంచుల వ్యవహారంలో ఇబ్బంది కలగకుండా, అదేవిధంగా ఇక్కడ వస్తున్నటువంటి ట్రాన్స్పోర్ట్ లారీల వ్యవస్థ కూడా సంబంధిత జేసీ గారి ద్వారా, కలెక్టర్, ఆర్డీఓల సహకారంతో కూడా చాకచక్యంగా రైతులకు ఈ కొనుగోలు సెంటర్లకు, రైస్ మిల్లర్లకు వెళ్లాల్సిన ధాన్యంకు లారీల సప్లై కూడా పూర్తి స్థాయిలో ఉన్నది. కనుక దీన్ని ఉపయోగించుకోవాలని కోరుతున్నా. ప్రతి గింజ, ప్రతి రైతు కొనుగోలు చేయాలని ఈ సందర్భంగా ఏదైతే ముఖ్యమంత్రి సూచించిన సూచనల మేరకు కొనుగోలు జరుగుతున్నాయి. దీన్ని మేము చాలా సంతోషంగా స్వీకరిస్తున్నాము. భవిష్యత్తులో